నమస్తే హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు అన్ని రంగాల్లో కూడా రాణిస్తున్నారు. రాణించడమే కాదు, తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అందుకే ప్రతి విభాగంలో కూడా మహిళల సంఖ్యను పెంచాలి అన్న డిమాండ్ కూడా ఊపందుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఆయా రంగాల్లో రాణించి నెంబర్ 1గా నిలుస్తున్న మహిళలని, వాళ్ళ జీవిత చరిత్రల్ని, వాళ్ళ ఉద్యోగాల్లో ఉండే సాధక బాధకాల్ని మీ ముందుకు తీసుకొచ్చి మీకు పరిచయం చేసే కార్యక్రమమే ఈరోజు హెచ్ఎంటీవీ చేస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు మనతో ఉన్నారు ఐపీఎస్ అధికారిణి సౌమ్య మిశ్రా గారు. నమస్తే అండి సౌమ్య మిశ్రా గారు. ముందుగా మీకు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా చెప్పండి, మహిళా సాధికారత సాధించాలి అంటే ఏం చేయాలంటారు? నేను అనుకున్నాను మహిళలు ఫస్ట్ కన్సన్ట్రేట్ చేయాలి అండ్ దే షుడ్ బి వెరీ క్లియర్ వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ఏంటి. చాలాసార్లు బికాజ్ ఆఫ్ సోషల్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ బర్డన్స్ మా మీద మేము కొంచెం డిసిపేటెడ్ అయిపోతాము. మా ఎనర్జీ ఇక్కడే అక్కడ పెట్టేస్తాము. మహిళలు వాట్ ఈస్ దాట్ దే వాంట్ అండ్ దాని గురించి ఎలాగ ఎఫర్ట్స్ పెట్టాలి, ఫోకస్డ్గా ఎఫర్ట్స్ పెట్టాలి. అది చేస్తే తప్పకుండా వాళ్ళకు సక్సెస్ వస్తుంది. అంటే ఈ మహిళా సాధికారతకి పోలీస్ విభాగం నుంచి, మహిళా విభాగం నుంచి ముఖ్యంగా మీ వంతుగా ఏం చేస్తున్నారు? మెనీ ఆఫ్ ది విమెన్ వాళ్ళకు తెలియదు అసలు మా ఇండియన్ పెనల్ కోడ్లో ఏమేమి ఉన్నాయి, ఏవి క్రైమ్ ఏవి కాదు అవి వాళ్ళకు తెలియదు. మళ్ళీ పనిష్మెంట్ ఏమో వస్తుంది అది కూడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి మొన్న మేము జస్ట్ ఒక శాంపుల్గా అడిగాము, ఈవెన్ ఎడ్యుకేటెడ్ గర్ల్స్కి కూడా తెలియదు వోయూరిజం ఒక నేరం అని, స్టాకింగ్ ఒక నేరం అని, అవన్నీ తెలియదు. ఈవెన్ యాసిడ్ అటాక్ ఇప్పుడు అమెండ్మెంట్ వచ్చిన తర్వాత దానికి ఎంత కఠినంగా పనిష్మెంట్ వచ్చింది అది వీళ్ళు తెలియదు. సో ఇన్ ద బిగినింగ్ మేము ఏమనుకున్నాము, అన్ని పోలీస్ స్టేషన్స్కు ఇవి పోస్టర్స్ తయారు చేస్తున్నాము సిఐడి నుంచి. ఇన్ఫ్యాక్ట్ నేను పర్సనల్గా తయారు చేస్తున్నాను. దాంట్లో చట్టం ఏమిటి, దాంట్లో ఏ రైట్స్ ఉన్నాయి మహిళలకు అండ్ పనిష్మెంట్ ఏముంది, అది ఆల్ పోలీస్ స్టేషన్స్కు ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కు కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్లస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడితే అన్ని స్టేజెస్లో ఆల్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు బాగా పాజిటివ్గా ఉన్నారు. అదేవిధంగా చట్టసభల్లో కూడా మహిళలు పెరగాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఇప్పటి వరకు దానికి ఒక రూపం కూడా రాని పరిస్థితి కూడా ఉంది. మీరేమంటారు? ఎంతమంది ఈవెన్ లేడీ పొలిటీషియన్స్ వాళ్ళు కూడా చెప్పారు మహిళలకు ఈక్వల్ రైట్స్ ఇవ్వాలి, అట్లీస్ట్ వాళ్ళకు రిజర్వేషన్స్ ఇవ్వాలి. అసెంబ్లీలో, పార్లమెంట్లో ఎక్కడ పొలిటికల్ డెసిషన్స్ జరుగుతున్నాయి. బట్ ద వెరీ ఫ్యాక్ట్ దట్ ఎనీ డికేడ్స్ నుంచి మాట్లాడిన తర్వాత కూడా ఇప్పుడు రాలేదు అంటే తప్పకుండా దేర్ ఈజ్ సమ్ రెసిస్టెన్స్ ఆర్ సమ్ కాన్స్పిరసీ లాగా నాకు ఉంది. ఇంతకుముందు సర్పంచ్ వాళ్ళకు మహిళలకు సర్పంచ్ చేయాలి, వాళ్ళకు రిజర్వేషన్ ఇస్తే యాక్చువల్లీ అసలు వాళ్ళు ఏమీ పని చేయలేకపోతారు, హస్బెండ్స్ అన్నీ నడిపిస్తారు, వీళ్ళు జస్ట్ బొమ్మలాగా ఉంటారు అని చాలామంది చెప్పారు. బట్ ఇప్పుడు నేను లాస్ట్ సేఫ్టీ సెక్యూరిటీ కమిటీలో ఉన్నప్పుడు చాలామంది మహిళా సర్పంచ్కు కలిశాను. అప్పుడు కొంతమంది అలాగే ఉంటారు, బట్ కొంతమంది ఎంత పైకి వచ్చారు, ఎంత అవేర్ ఉన్నారు, ప్లస్ మాట్లాడగలుగుతున్నారు అండ్ దే ఆర్ వెరీ సెన్సిటివ్ టు విమెన్ ఇష్యూస్, చిల్డ్రన్ ఇష్యూస్. అలాంటి సెన్సిటివిటీ మేబీ మెన్ ఉంటే జరగదు. అండ్ వాట్ ఈస్ డెమోక్రసీ ఆఫ్టర్ ఆల్? డెమోక్రసీ అంటే అన్ని వర్గాలు, వాళ్ళకు ఇంట్రెస్ట్ గ్రూప్స్, దే మస్ట్ హ్యావ్ ఎ రిప్రజెంటేషన్. సో తప్పకుండా విమెన్ మస్ట్ బీ ఈక్వల్లీ అండ్ వెల్ రిప్రజెంటెడ్ మా పొలిటికల్ ఎరినాలో అండ్ ఇన్ లా మేకింగ్ యూనిట్స్ లైక్ అసెంబ్లీలో, పార్లమెంట్లో ఎట్సెట్రా. మహిళల మీద దాడులు అంటే నిర్భయ చట్టం వస్తే ఆగిపోతాయి అనుకున్నారు, ఆ చట్టం కోసం పోరాటం చేశాం, కానీ ఏమాత్రం చేంజ్ లేదు నిర్భయ చట్టం ముందుకి ఆ తర్వాతకి. బట్ వన్ థింగ్ మీరు అంటే యూ మస్ట్ అండర్స్టాండ్ దట్ ఒక జస్ట్ చట్టం వచ్చేస్తే సోషల్ యాటిట్యూడ్ చేంజ్ అయిపోతుంది, లేకపోతే మాకు ఉన్న ట్రీట్మెంట్ టు విమెన్ సడన్లీ చేంజ్ అయిపోతుంది, అది అలాగ కాదు. ఆబ్వియస్లీ ఒక స్ట్రాంగ్ చట్టం వస్తే అది బాగా డిటరెన్స్ వాల్యూ ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ అంత హీనంగా చేసిన తర్వాత కూడా ద గవర్నమెంట్ రైట్లీ థాట్ దట్ ఒక కఠినంగా చర్య తీసుకురావాలి, ఒక గుడ్ స్ట్రిక్ట్ లా ఎనాక్ట్ చేయాలి అని. దాని తర్వాత ఇది ఎనాక్ట్ అయింది. జనాలకు అవేర్నెస్ వస్తే ఇది మాకు జరుగుతుంది, మాకు ఈవెన్ వీ కెన్ ఆల్సో బి గివెన్ డెత్ సెంటెన్స్ అది వస్తుంది.
సో కొంతవరకు డెటరెన్స్ తప్పకుండా ఉంటుంది. బట్ ఆల్సో అనదర్ థింగ్ ఈజ్ విత్ గ్రోయింగ్ అర్బనైజేషన్ ఏమవుతుంది అంటే సిటీస్లో చాలామంది జనాలు వస్తారు ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ ఆల్. సో అనానిమిటీ అంటే మీరు ఎవరికి తెలియదు. అది ఉన్నప్పుడు ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో క్రైమ్ అగైన్స్ విమెన్ జరగడానికి ఎక్కువ పరిస్థితి ఉంటుంది. ప్లస్ ఇప్పుడు విమెన్ ఇంకా ఇంటి దగ్గర ఉండకుండా బయటకు కూడా వస్తున్నారు అండ్ దే హ్యావ్ టు కమ్. పబ్లిక్ స్పేసెస్ ఎంత యూజ్ చేస్తారు విమెన్, దట్ ఈస్ అన్ ఇండికేషన్ ఆఫ్ దేర్ స్టేటస్. పబ్లిక్ స్పేసెస్ ఎక్కువ చేస్తే అక్కడ మహిళలు సురక్షితంగా ఉన్నారు అని ఒక ఇండికేషన్. ఎంపవర్మెంట్కి వాళ్ళ అభ్యున్నతికి ఈ విధంగా కృషి చేయాలంటారు. ఇంకా ఈ విధంగా కాదు, వాళ్ళకు ఎకనామిక్ ఇండిపెండెన్స్ రావాలి, వాళ్ళకు డిసిషన్ మేకింగ్ పవర్ రావాలి. మాకు ఇప్పటి వరకు పార్లమెంట్ అసెంబ్లీలో డిసిషన్ మేకింగ్ పవర్ రాలేదు, మళ్ళీ ఇంటి దగ్గర ఎలాగ వస్తుంది. సో నేను అనుకున్నాను, ఎప్పుడు నేను డిస్ట్రిక్ట్లో ఉన్నప్పుడు ఎస్పీ ఉన్నప్పుడు చాలామంది మహిళ వచ్చి డైరెక్ట్లీ కాంటాక్ట్ చేయడం అవి జరుగుతుంది. ఈవెన్ హై ప్లేసెస్లో మహిళలు ఉన్నప్పుడు మహిళలు కొంచెం సురక్షితంగా ఫీల్ అవుతారు. సో ఎక్కువ మంది ఉండాలి, ఎక్కువ మంది డిసిషన్ మేకింగ్ రోల్స్లో ఉండాలి, ఎక్కువ మంది లీడర్స్ మహిళలు ఉంటే మహిళా పాపులేషన్లో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ దే విల్ ఫీల్ క్లోజర్ టు ద సిస్టమ్. జెండర్ సెన్సిటివ్ని స్కూల్స్లో వాటిలో పాఠ్యాంశంగా ఇంప్లిమెంట్ చేయడం అవసరం అంటారా? చాలా అవసరం. ఇన్ఫ్యాక్ట్ మేము సేఫ్టీ సెక్యూరిటీ కమిటీలో ఉన్నప్పుడు దట్ వాజ్ వన్ ఆఫ్ అవర్ స్ట్రాంగ్ రికమెండేషన్స్. చిన్నప్పుడు పిల్లలకు జెండర్ సెన్సిటైజేషన్స్ నేర్పించాలి. నేను ఓన్లీ బాయ్స్కు నేర్పించాలి, గర్ల్స్కు కాదు, ఇది చెప్పట్లేదు, ఇద్దరికి చేయాలి. చాలామంది మేము చూస్తున్నాము లేడీస్కు కూడా తెలియదు, జెండర్ సెన్సిటివిటీ వాళ్ళు కూడా లేదు. ఎందుకంటే సొసైటీలో ఉన్న మేల్ డామినేటెడ్ వాల్యూస్ వాళ్ళు కూడా నేర్పిస్తారు, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. సో వాళ్ళ ఐడియాస్ కూడా అలాగే ఉంటుంది. సో అందరికీ నేర్పించడం చాలా చాలా అవసరం. మేము మొన్న వెళ్ళి మిస్సెస్ ఆచార్యకు కలిసాము. వాళ్ళు JNTU ద్వారా ఒకటి చేశారు, వేర్ ఇట్ ఈస్ జెండర్ సెన్సిటివిటీ ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది ఫర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అండ్ స్లోలీ వీఆర్ థింకింగ్ దట్ లోవర్ క్లాసెస్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇది స్టార్ట్ చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటి? హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్. అది నేను ఫస్ట్ చెప్తున్నా. మీరు ఏమీ లేదు, మీరు సాధించలేదు అని ఏమీ లేదు. మీరు ఒకసారి అది ఆలోచన చేస్తే, ఒకసారి దాని మీద డిటర్మిన్డ్ అయి ఉంటే తప్పకుండా మీరు సాధించగలుగుతారు. జనరల్లీ నేను చూశాను మహిళలు చాలా సిన్సియర్గా ఉంటారు, ఆనెస్ట్గా ఉంటారు. సో అంత ఆనెస్టీ ఆఫ్ పర్పస్ ఉన్నప్పుడు, అంత సిన్సియరిటీ అండ్ ఎఫర్ట్ ఉన్నప్పుడు వాట్ ఈస్ సక్సెస్ తప్పకుండా మీకు వస్తుంది. లేడీ ఐపీఎస్గా ఈరోజు మహిళా దినోత్సవం రోజు మీ వాల్యుబుల్ టైమ్, అదేవిధంగా మా ప్రేక్షకులు కూడా చాలా మంచి సూచనలు చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.